మానవ జన్మ చాలా గొప్పది. స్వర్గలోకంలో ఉండే వాళ్ళ జన్మ కంటే కూడా చాలా గొప్పది అని జడభరతుడితోటి రహూగణుడు అనేటటువంటి మహారాజు చెప్తాడు. ఎందుకంటే దేవలోకంలో ఉండేవాళ్ళు భగవంతుడి గురించి స్మరించరు, భగవద్భక్తుల గురించి స్మరించరు. ఇతరత్ర ఉండేటటువంటి యోనుల్లో అది స్మరించే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది మనకి అంత బాగా తెలియదు. భగవంతుడి గురించి భక్తుల గురించి స్మరించగలిగే యోగ్యత కలది మానవ శరీరం మాత్రమే. అందుకే మానవ శరీరం చెడ్డది కాదు, చాలా మంచిది. దాన్ని సవ్యంగా వాడుకునేటటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చాలా శ్రద్ధతో చేస్తున్నారు. భగవంతుడి కథలని శ్రవణం చేస్తున్నారు, భగవద్భక్తుల కథలని శ్రవణం చేస్తున్నారు. చిన్నల నుంచి పెద్దల నుంచి అనే తారతమ్యం లేకుండా మంచి ఎక్కడెక్కడ ఉన్నా తుమ్మెద అనేక పుష్పాల్లోంచి సారమైనటువంటి తేనెని తీసి అందులో ఉండేటటువంటి ఆ అందాన్ని మనమందరం అనుభవించేట్టుగా అందించినట్టే జ్ఞానులైనటువంటి మహానుభావులు మనకి చక్కటి భక్తి తేనీయలను వారు అందిస్తుంటే దాన్ని మీరందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఆస్వాదించేటటువంటి తుమ్మెదల్లాగా ఎంతో ఓపికతో ఎంతో శ్రద్ధతోటి వీటిని ఉదయం నుంచి శ్రవణం చేస్తున్నారు. భగవంతుడు మీకందరికీ ఇచ్చినటువంటి ఆ ఓపికకి మేము మంగళాశాసనం చేస్తున్నాం. భగవంతుడు మనకి ఇట్లాంటి శక్తిని మనకి నిరంతరం అనుగ్రహిస్తూ మనం తరించేట్టు చేయాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. మనం పెద్దల యొక్క సూక్తుల ద్వారా శ్రవణం చేసేది అది దుష్ట శిక్షణైనా శిష్ట రక్షణైనా భగవంతుడు ఈ లోకాన్ని తరింపచేయడం కోసం చేసేటటువంటి లీల. అది మనలో ఉండేటటువంటి దోషాలను తొలగించి మనలో కూడా దైవీ సంపదని పెంచడానికి భగవంతుడు చేసేటటువంటి చేష్టలు. ఎన్నో రకాలైనటువంటి భగవంతుడి యొక్క చరిత్రని కథలని మనకి చెబుతూ అటు కంస సంహారం, బాణాసుర సంహారం, అయితే బాణాసురుని యొక్క గర్వాన్ని అణచటం, హిరణ్యకశిపు హిరణ్యాక్ష వంటి దుష్ట శక్తులని ఆయన అణిచివేయడం, నశింపచేయడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి చేష్టలని భగవంతుడు ఒకసారి కాదు అనేక సార్లు చేసినట్టుగా మనకి శ్రీమద్ భాగవతాది గ్రంథాల ద్వారానే తెలుస్తుంది. ఒక యుగంలో కాదు అనేక యుగాల్లో, ఒక కల్పంలో కాదు అనేక కల్పాల్లో చరిత్రని మనకి వివరించే మహానుభావులు ఆ ఒక్కొక్క అసురుణ్ణి సంహరించడంలోనో ఒక్కొక్క భక్తుణ్ణి అనుగ్రహించడంలోనో తను చేసేటటువంటి చేష్టలని అందంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుభవిస్తారు. అది ఎవరు ఎలా అనుభవించినా అవన్నీ కూడా వాస్తవమే. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా తన యొక్క కళ్యాణ గుణాల్ని ప్రకాశింప చేస్తాడు అని మనకి శాస్త్రం తెలియచేస్తోంది. ధాత యథా పూర్వం అకల్పయత్ అని ఈ సృష్టిని నిరంతరం ఆయన చేస్తూనే ఉంటాడు. అయితే ఇంతకాలం చేస్తున్నా మనం చాలా గొప్పవాళ్ళం. ఆయన చేసేటటువంటి అన్ని చేష్టలని, ఆయన చూపించేటటువంటి అన్ని గుణాలని, లేదు ఆయన వీటిని సంహరించడానికి చేసేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలని వమ్ము చెయ్యగలిగేంత శక్తి కలవాళ్ళం ఏమిటో. భగవంతుడు జీవులందరినీ బాగు చెయ్యాలి అని ఎంతో కృషి చేస్తుంటాడు. ఒకసారి కాదు అనేక సార్లు, ఒక అవతారం కాదు అనేక అవతారాలను తను ఎత్తుతూ ఉంటాడు. ఒక్కొక్క అవతారంలోనూ ఎన్నెన్నో రకాలుగా కృషి చేశాడు ఆయన. ఒక వామనావతారంలోనే తన పాదంతో భూమిని అంతటినీ తడిమేడాయన. పాద స్పర్శ కలిగితే మనం తరించిపోయి ఉండేవాళ్ళం. ఆయన వరాహావతారంలో భూమిని అంతటినీ కూడా కోల వరాహం ఉన్నాయి,
నిలం కోట్టిడై కొండ ఎందాయి అని ఆళ్వార్లు స్తుతించినట్టుగా దాన్ని తడిమి పట్టుకున్నాడాయన. భూమి మీద ఎక్కడ ఎవడున్నా తన స్పర్శతోటి తరించాలి అనే కోరికతోటి. ఆయన హిరణ్యకశిపుని సంహరించడానికి ప్రతి అణువణువున నిండి ఉన్నాడు. ఎక్కడ తనని దర్శించినా వాడు తరిస్తాడని, దర్శించడానికి ఎక్కడి నుంచో ఎక్కడికో పోనక్కర్లేదు, ప్రతి అణువులోనూ ఉంటాను అని చూపించడానికి స్తంభాన్ని తట్టినా తానొస్తాను అని చూపించాడు. ఆయన కృష్ణావతారం ధరించినప్పుడు తన యొక్క సౌందర్యంతో లోకాన్ని మోహింపచేశాడు. కంసుడంతటి వాడు మోహించాడు, పూతన లాంటి ఆమె మోహించింది, కుబ్జ లాంటి ఆమె మోహించింది. వీరు వారు అని తేడా లేక ఆయనని మోహించని వారు లేనంత సౌందర్యాన్ని తనలో నింపుకుని వచ్చాడు. అందాన్ని చూపించి, బలాన్ని చూపించి, వారికి తెలిసినా తెలియకపోయినా తన యొక్క స్పర్శతోటి వారిని తరింపచేద్దాం అని ఆయన ప్రయత్నం చేసి రకరకాలుగా భూమిని కొలిచి, భూమిని మృంగి, లోపల దాచి, మళ్ళీ పైకి వెడల క్రక్కి, ఆ భూమిని అంతటిని మళ్ళీ రకరకాలుగా పరచి దాన్ని కొలిచి ఎన్ని పనులు ఆయన చేస్తున్నాడు. ఆయన చేసిన ఇన్ని పనుల్లో ఏ ఒక్కటి మనం తలవగలిగినా, అలా తలిచినటువంటి మహానుభావుల యొక్క శ్రీపాద స్పర్శ మనకు కలిగిన, అలాంటి వారిని మన హృదయంలో మనం నింపుకోగలిగిన మనం ఎప్పుడో తరించి ఉండేవాళ్ళం. కానీ ఇప్పటికీ ఇంకా మనం హాయిగా ఇక్కడ బతుకుతున్నాము అని అంటే ఆయన చేసిన అన్నిటినీ కూడా జాగ్రత్తగా మనం తప్పించుకుని తిరుగుతూ ఉంటాము. ఆయన బారిన పడకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అయినా భగవంతుడు మన అట్లా వదిలిపెట్టేయడు. విసుగులేని రైతులాగా ఒకసారి పంట పండకపోయినా, ఒకసారి పండిన పంటని చీడ తినేసినా, ఒకసారి ఏ తుఫాన్లో వచ్చి కొట్టుకుపోయినా, ఒకసారి అసలు వానలే లేకుండా డ్రై అయిపోయినా, ఎండిపోయినా, మళ్ళీ ఆ భూమిని సాగు చేద్దామని కృషి చేసేటటువంటి ఒక రైతులాగా భగవంతుడు ఎండిపోయినటువంటి ఈ జీవుల యొక్క స్థితిని తాను గమనించి ఎలాగైనా వీళ్ళని మళ్ళీ శరీరాలిచ్చి, మళ్ళీ వాళ్ళకి మనస్సులిచ్చి, వాటిని జాగ్రత్తగా కరిగించే ప్రయత్నం పోని ఏదో రకంగా చేద్దాం అని ఆయన జ్ఞానులైనటువంటి మహనీయుల్ని మన దగ్గరికి పంపిస్తాడు. అలాంటి వాళ్ళని మనం శ్రవణం చేయగలిగితే మనం తరిస్తాం. పెద్దల యొక్క ఉపదేశాలనేవి సముద్రంలో గతి లేక నిమజ్జత అనంత భవార్ణవాంత అన్నట్టుగా మనం కింద మీద ఉంటామో లేదో తెలియకుండా మునకలు వేసేటటువంటి స్థితిలో ఉండే వాళ్ళకి పైకి ఉద్ధరించడానికి వచ్చిన హెలికాప్టర్స్ లాంటివన్నమాట, ఓడల్ లాంటివన్నమాట, రక్షించడానికి వచ్చినటువంటి రక్షకాలవి. పెద్దల యొక్క శ్రీ సూక్తుల్ని మనం శ్రవణం చేయాలి. అలా చేసి తరించిన వాళ్ళు ఎంతమందో మహానుభావులు ఉన్నారు. శ్రీమద్ భాగవతం అలాంటి మహానుభావులందరినీ మనకి పరిచయం చేస్తుంది. ప్రేమించి తరించిన వాళ్ళు, ద్వేషించి తరించిన వాళ్ళు, అసురులై తరించిన వాళ్ళు, రకరకాల స్థితులలో ఉంటూ తరించినటువంటి మహనీయుల్ని మనకి పరిచయం చేస్తుంది. అలాంటి మహనీయులని తమ శ్రీ సూక్తుల ద్వారా, తమ ప్రవచనాల ద్వారా మనకు అందించే వారి యొక్క ఆ సూక్తులని మనం శ్రవణం చేసినా మనం కూడా తప్పకుండా తరిస్తాం. ఇన్ని జన్మలలో మనం కోల్పోయినటువంటి దానిని గురించి మనం బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ జన్మలో మనకు లభించినటువంటి కొద్ది అవకాశంలో అలాంటి పెద్దల యొక్క సూక్తుల్ని మనం శ్రవణం చేయగలిగితే మన అదృష్టవంతులమే. ఆ అదృష్టం మీ అందరికీ దక్కింది. ఎక్కడో మారుమూల గ్రామం పిట్టలవానిపాలెం, ఇక్కడ మనకి మాటికి అట్లాంటి చోట్లకి పెద్దలు ఎక్కడో చేసేటటువంటి ప్రవచనాల గోష్ఠులకి వెళ్ళి వాటిల్లో పాల్గొనే అవకాశం మనకు కలగదు.
అందుకే మా మాటీవీ రాజు గారు ఆ అదృష్టం అందరికీ కలగాలి అని వారు ఒక పెద్ద టీవీని పెట్టి అందులో ఇలాంటి వాటన్నిటిని కూడా అందరూ అందుకోగలిగేట్టుగా చేయడంతో పాటు ఏమో అది పెట్టినా అందరికీ పొద్దునే లేచి దాన్ని వినే అవకాశం ఎక్కడ దొరుకుతుందో దొరకదో అని మనం ఉండే చోటుకే పెద్దలని ఆహ్వానించి వారందరి యొక్క ప్రవచనాలని వారి యొక్క అనుభవాల యొక్క సారాన్ని మనం అందరం అందుకోగలిగేట్టుగా ఇక్కడ చక్కటి గోష్ఠిని ఏర్పాటు చేశారు. రాజుగారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన ఆళ్వారుల యొక్క లీలానుభవాల్లో చాలా ప్రధానమైనటువంటి లీలానుభవం అది దామబంధనం. ఉలూఖల బంధనమైన దామబంధనం, ఉదర దామబంధనం, ఏదైనా ఒకటే దానికి అర్థం. చిన్ని కృష్ణుణ్ణి ఆయన యొక్క చిలిపి చేష్టలను భరించలేనటువంటి తల్లి వారు వీరు వచ్చి కంప్లైంట్ చేస్తూ, ఓయమ్మ నీ కుమారుడు ఏదో మా ఇంటను పాలు పెరుగు మననీడమ్మా పోయేదం ఎక్కడికైనను, మా కృష్ణుని కన్న తండ్రి, ఏదో ఇటువంటివి ఉన్నాయి కదా. అలాగా మరి ఆఖరిగా నందగోకులంలో ఉండేటువంటి వాళ్ళు, బృందావనంలో ఉండేవాళ్ళు శ్రీకృష్ణుని యొక్క బాధలు పడలేక ఆయన యొక్క లీలలలో అందులో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నా అల్లరి కొంచెం శృతి మించితే తట్టుకోవడం కష్టం. ఆ దశలో వచ్చి తల్లికి మొరబెడితే ఆవిడ అబ్బాబ్బే లేదండి మా పిల్లవాడు చాలా యోగ్యుడైనటువంటి వాడు, ఎవరి బిడ్డ వారికి చాలా ముద్దుగా ఉంటాడు కదా, ఆ చేష్టలు కూడా మన పిల్లలు కూడా అంతే, మనం పిల్లల్ని తీసుకుని ఎవరింటికైనా వెళతాం, వీళ్ళు అక్కడ పరమానవాజు కిందకి లాగేసి ఇంకోటి ఏదో లాగేసి అవి తిప్పి ఇవి తిప్పుతుంటే ఆ ఇంటి యజమానులకు పొల మీద ఉన్నట్టు ఉంటుంది. ఏమి వీడు వస్తున్నాడు, వీళ్ళే లోపుగా ఏం ఇది లంకా దహనంలాగా ఏం చేస్తాడు ఈ కుర్రాడు, వచ్చేవాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు రాకుండా వీళ్ళందరినీ వెంట పెట్టుకు రావడం, వీళ్ళు లోపల చికాకు పడుతుంటారు. కానీ వాడి కింద పడేస్తే తల్లి మాత్రం అబ్బా ఎంత పడేసా ఎంత బాగా విరక్కొట్టాడో అన్నట్టుగా చూచి ఆనందించడం వాళ్ళ యొక్క లక్షణం. తల్లి కూడా యశోద కూడా అటువంటిదే కనుక ముందు ఎలా అన్నప్పటికీ తన బిడ్డ యందు ఏ దోషము లేదని ఆవిడ మనస్సులో అనుకుంటున్నా, మరి లోకానికి మరి వారందరూ వచ్చి కంప్లైంట్ చేస్తుంటే ఏదో ఒక పర్యవస దానికి కావలసినటువంటి ఒక ప్రక్రియ దాన్ని నిరోధించడానికి చెయ్యాలి కనుక ఆ కృష్ణుణ్ణి ఒక రోటికి కట్టినట్టు ఆ కట్టినటువంటి దశలో స్వామి వెళ్ళడం. ఈ కథంతా కూడా అది నా బాధ్యత ఏం కాదో చెప్పవలసినటువంటి వారు ఉన్నారు. నమ్మాళ్వారులు మన ఆళ్వారుల్లో వారు కూటస్థులైనటువంటి నమ్మాళ్వారులు ఈ ఉదరబంధన లీలను భావనం చేసి వారు మూర్ఛపోయేవారట, అంటే వివశమైనటువంటి దశలో వెళ్ళిపోయేవారట. అటువంటి మా ఆచార్యుల యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆ లీలా అనుభవం చేత హృదయదగ్ధమైనటువంటి భావన చేత వివశులైనటువంటి మా ఆచార్యుల యొక్క పాదములే మాకు శరణము అని మధుర కవి ఆళ్వారు వారు కన్నుని సిరుతాంబు అని చాలా చక్కటి ప్రబంధం, చిన్న ప్రబంధాన్ని కూడా ఆవిష్కరించారు. శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి అనేకములైన ఉపాఖ్యానముల కంటే అసలు ప్రధానమైనటువంటి కథ గోపికల యొక్క కథ. భాగవతోత్తములంటే వారే. అందుకే రమ్యా కాచిద్ ఉపాసన వ్రజవధూ బృందేనయ కల్పిత అంటారు వారు చైతన్య సంప్రదాయంలో. రమ్యా కాచిద్ ఉపాసన, ఏదైనా ఉపాసన ఉంటే ఆ ఉపాసన దశలోనే ఒక రకమైనటువంటి మాధుర్యం కనుక అందులో ఉన్నట్టయితే దానివల్ల వచ్చేటువంటి ఫలం ఎలాగూ మధురమే. కానీ ఉపాసించేటప్పుడు కూడా చాలా అందంగా ఉందనుకోండి, అది స్పృహణీయంగా ఉన్నట్టయితే ఆ ఉపాసన మనం ఆశ్రయింపదగినదిగా ఉంటుంది. చాలా క్లేశంగా ఏదో నేల మీద పడుకోవాలండి, ఒంటిపూటే తినాలి, లేదా యథాశక్తి అసలు తినడమే మానేయాలి, నీరు కూడా పుచ్చుకోకూడదు, అలా శుష్కించాలి అంటే ఇటువంటి ఉపాసనలు చేయడం చాలా కష్టం. అంటే ఆ ఉపాసన కూడా దాని యందు మన మనస్సు ప్రీతితోటి లగ్నమయ్యేటట్టుగా ఉండాలి. అటువంటి అందమైనటువంటి ఉపాసన. మీకు ఏ రకమైన మనఃప్రవృత్తి కంటే కూడాను ప్రేమ అనేటువంటి మానసిక ప్రవృత్తి చాలా విలక్షణమైంది. అది ఒక బిడ్డకి తల్లి యందు ఉండేటువంటి ప్రేమ కావచ్చు, తల్లికి బిడ్డ యందు ఉండే ప్రేమ కావచ్చు, ఒక యజమానుడికి తన భృత్యుని యందు ఉండే ప్రేమ కావచ్చు, భృత్యునికి యజమానుని యందు ఉండే ప్రేమ కావచ్చు, ఆచార్యుని యందు శిష్యునికి ఉండే ప్రేమ కావచ్చు, శిష్యుని యందు ఆచార్యునికి ఉండే ప్రేమ, అలాగే భగవంతుని యందు భక్తికి ఉండేటువంటి ఈ ప్రేమ అనుబంధం అనేది అది చాలా అద్భుతమైనటువంటిది. ఆ ప్రేమను ప్రధానముగా చేసుకుని సాగేటువంటి ఉపాసన ప్రక్రియ ఏదైతే ఉందో చాలా రమ్యమైన ఉపాసన. ఆ ఉపాసనా విధానాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు గోపస్త్రీలు. మనకి ఇవాళ
భిన్న భిన్న సంప్రదాయాలు చూస్తున్నాం. మనకు మిగతా సంప్రదాయాల్లో ఉండే లోటుపాటులను చెప్పుకుని ఆ లోటుపాటులు మా దాంట్లో లేవండి, మాది గొప్పదండి అని చెప్పుకోవలసినటువంటి దుర్గతి మనకు లేదు. మన దగ్గర ఏది ఉందో అది చెప్పుకుంటాం. మా దగ్గర మా ఉపాసనలో ఉండేటువంటి విధానం ఇదయ్యా, మా దర్శనంలో ఉండేటువంటి విధానం ఇది, మా యొక్క ఆలోచన ధోరణిలో ఉండేటువంటి గొప్పతనం ఇది అని మనం చెప్పుకుంటాం. కానీ దాని కొరకు ఇతరులను కించపరిచి అందులో ఉండేటువంటి దాన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడేటువంటి లక్షణం మన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళకి అవకాశమే లేదు. ఇవి చెప్పుకోవడానికే వీళ్ళు బ్రతుకు చాలదు. అటువంటి మరొక దాన్ని విమర్శించే అవకాశం ఎక్కడుంది? కానీ ఎదుటి వారికి వారు చెప్పుకోవాల్సినవి ఏమి ఉండవు కనుక ఎంతసేపు అక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది, రాముడు ఆ పని చేశాడు, కృష్ణుడు ఈ పని చేశాడు, 16,000 మంది అండి, 16,000 మందిని పెళ్లి చేసుకున్నట్ట, ఇది చాలదన్నట్టుగా మళ్ళీ అష్టమహిషులట, ఏమిటి అంటారు? పైగా అక్కడ ఉండేటువంటి ఎంతో మంది గోపస్త్రీలను ఆయన కామించట. ఇవే ఈ రకమైనటువంటి కార్యక్రమాల, ఇది పెద్ద భాగవతము అనే పేరుతోటి ప్రచారం చేస్తున్నారు అని ఈనాడు ఒక రకమైనటువంటి, ఈనాడే కాదు చాలా కాలం నుంచి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచార విధానం మన సమాజంలో సాగుతోంది. మంచి మనస్సుకు పట్టడానికి చాలా ఆలస్యం అవుతుంది, అని తొందరగా పట్టదు, అది విలంబాన్ని స్వీకరిస్తుంది. కానీ చెడు మాత్రం వెంటనే ఎవరికైనా ఏదైనా చెప్పాను వాడు దొంగ, అది ఇచ్చేసాడంటే ఓహో కాబోలు అనే ఒక నిర్ణయానికి వెంటనే వచ్చేస్తాం. కానీ వీడిని మంచి పని చేశాడంటే అంటే అలా చేస్తాడా, ఇలా మంచి పని చేసేటువంటి యోగ్యత వాడికి ఉందా అని ఆ వాడి యొక్క మంచితనాన్ని గుర్తించడానికి మాత్రం మన మనస్సు తొందరగా ముందుకు రాదు. అంటే చెడు మనస్సుకు ఎక్కినంతగా మంచి మనస్సుకు ఎక్కదు. అందువల్ల ఆ దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంలో పడి ఈనాడు సమాజంలో కొట్టుకుపోతోంది. ఎంతోమంది కృష్ణతత్వం మీద రాశారు. ఆఖరికి కమ్యూనిస్టులు నంబూదిరిపాద పెద్ద పుస్తకం రాశారు. మహాభారతాన్ని ఆయన విశ్లేషణ చేస్తూ ఈ బ్రాహ్మణులకు పని పట్టలేదండి, వీళ్ళు కావాలనుకుంటే ఎవరినైనా నెత్తి మీద ఎక్కించుకుంటారు, వద్దనుకుంటే 2వ నిమిషంలో తీసి కింద కుదేస్తారు, చాలా గొప్పవాడు కృష్ణుడు, ఓహో అలా ఇలా అని చెప్పి నెత్తి మీద పెట్టుకున్నటువంటి కృష్ణుడిని కాస్త కిందకి లాగారు వారు, లాగి శివుణ్ణి తీసుకొచ్చి కృష్ణుడిని నెత్తి మీద పెట్టారండి. ఇగో ఇటువంటి పనులు చేస్తుంటారండి. భారతంలో ఉండే కొన్ని సన్నివేశాలని వాడు ఆయన నంబూదిరిపాద పుస్తకం మీద రాశారు. చాలామంది ఈనాడు బాల్య లీలలు, కృష్ణుని యొక్క లీలలు ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే అబ్బాయి ఈ లీలలు మీవేమీ కాదండి, మాకెక్కడి నుంచో మీరు దిగుమతి చేసుకున్నారు, అక్కడెక్కడో యూరోప్లో జరిగినాయి, ఆ జరిగినటువంటి లీలలనే మీరు కొంచెం అలా మోడిఫై చేసుకుని మీకు తగ్గట్టుగా మీరు చెప్పుకుంటున్నారు తప్ప నిజంగా మీకు కృష్ణుడు ఈ లీలలు ఏమీ లేవు అనే ప్రచారం కూడా ఇవాళ జరుగుతుందన్నమాట. దీనికి మన భారతీయులు కూడా అందులో వారికి చేతనైనటువంటి యథాశక్తి సహకారం వారు చేస్తున్నారు. ఆయన ఒక వసు అని ఒకటి పేరు, ఆయన సురేంద్ర వసువో ఏదో ఉంది వాడి పేరు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన గోవింద భాష్యమని, అంటే బ్రహ్మసూత్ర భాష్యానికి శ్రీమద్భాగవతాన్ని ప్రమాణంగా తీసుకుని వ్రాసినటువంటి వ్యాఖ్యానం. అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాసాను ప్రారంభించి అనావృత్తి శబ్దాత్ అని చిట్ట సూత్రం వరకు ప్రతి సూత్రానికి భాగవతంలో ఉండే శ్లోకాన్ని ప్రమాణంగా ఇచ్చి దాన్ని నిరూపణం చేసింది గోవింద భాష్యం అంటారు. ఆ గోవింద భాష్యాన్ని బాబా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. ఆ పుస్తకం నేను తెప్పించి చదివా, చాలా బాగుందండి అని అనుకుంటే చివరికి వచ్చేటప్పటికి కొన్ని భాగాలు ఆయన యాడ్ చేశాడు. అందులో ఒక మొట్టమొదటి ఇస్తే నాకు కనిపించింది, కృష్ణ లీలలన్నీ కూడా ఎక్కడి నుంచో ఉన్న ఏవో లీలను అనుకరించి చేసినవని ఒక వాదం ఉన్నది. ఆ వాదాన్ని మనం నమ్మటంలో అభ్యంతరమేం లేదు, అంత మనం దానికి ఏమీ రిటార్ట్ కానవలసిన అవసరం లేదంటే ఇటువంటివి కొన్ని రాతలు రాశారనమాట. ఇటువంటివి మేధావులు సామాన్యులైన వాళ్ళు ప్రవాహంలో కొట్టుకుపోతాం, అజ్ఞానంలో పట్టడం అనేది సహజమైన విషయం, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ధోరణిలో పడుతున్నారు. సామాన్యంగా మన వాళ్లే ఏమిటండి కృష్ణలీలలు ఏమిటండి, రాసగోష్ఠి ఏమిటండి, గోపికలు ఏమిటండి, ఈ బంధం ఏమిటండి, ఏమిటి చాలా ఇదిగా ఉంటుంది చెప్పుకోవటానికి అనుకుంటారు. కానీ నిజానికి శ్రీమద్భాగవతాన్ని అతి సూక్ష్మంగా కనుక పరిశీలించినట్టయితే గోపస్త్రీలు అటువంటి వారు కారు, అష్టమహిషులు అటువంటి వారు కారు. వారు కృష్ణుణ్ణి భర్తగా సేవించడానికి గల కారణం ఏమిటి వాళ్ళు చెబుతారు. వాళ్ళు చక్కగా ఒక చోట, అయ్యా కృష్ణుణ్ణి ఎందుకు మీరు భర్తగా వరించారండి, ఇంత కష్టపడి ఆయనే మాకు భర్తగా కావాలని ఎందుకు కోరారండి, ఇదిగో ఈ కారణం చేత మేము ఆయన మా భర్తగా మేము వరించాము అని చెబుతారు ఒక చోట. అలాగే స్వామి తాను ఆచార్యత్వాన్ని వహించి స్వయముగా గోపస్త్రీలకు తత్వబోధనం చేశాడు ఆయన. ఇది ఎక్కడో ఉంటుంది, రిమోట్గా ఉంటుంది. భాగవతం ఇలా చదివేస్తాం, ఎక్కడో ఉంటాయి 1-2 శ్లోకాలు, ఆ శ్లోకాల యందు మన దృష్టి ఉండదు. దీంతో ఓహో వీళ్ళకి వాడికి ఈ రకమైనటువంటి బంధమే తప్ప మరొకటి ఏమీ లేదు అనే ఒక అపోహకు అవకాశం ఉంటుంది.
కానీ సూక్ష్మంగా కనుక కొన్ని ఘట్టాలు పరిశీలన చేస్తే గోపస్త్రీలను శిష్యస్థానంలో ఉంచి స్వామి తాను స్వయంగా వాళ్ళకి ప్రతిబోధనం చేశాడు. అమ్మా, నీకు మాకు ఉండేటువంటి సంబంధం ఇటువంటిదమ్మా, మీకు అదృష్టవశం వల్ల మా యందు స్థిరమైనటువంటి భక్తి కుదిరింది, అందువల్ల మీరు పొందవలసినటువంటి పరమ లక్ష్యాన్ని మీరు పొందుతారు అని చాలా చక్కటి 2-3 శ్లోకాల్లో తాత్వికమైనటువంటి ఉపదేశం శ్రీకృష్ణుడు మనకు చేసినట్టుగా కనిపిస్తుంది. మరి గోపస్త్రీలకు ఎంతసేపు కృష్ణుడు ఒక వ్యామోహ కారణమైనటువంటి వస్తువా? కాదు. నఖలు గోపిక, ఆవిడ చెబుతారు, నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఖనసార్ధిత విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే. ఎవరికి తెలుసునో తెలియదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం నువ్వెవరో తెలుసునయ్యా. నఖలు గోపికానందనో భవాన్, కేవలం గోపమ్మ యొక్క ముద్దు బిడ్డవు మాత్రమే నువ్వు కావు. ఆవిడ అలా అనుకోవటం ఆవిడ అదృష్టం. నీవు కూడా ఆవిడ తల్లి అని భావిస్తున్నావు, చాలా సంతోషం. నీ భక్త వశ్యతకు జోహార్లు. కానీ నఖలు గోపికానందనో భవాన్, ఎవరైతే అఖిల దేహినాం అంతరాత్మదృక్, సమస్త ప్రాణుల యొక్క ఈ శరీరములు ధరించినటువంటి భూతముల యొక్క అంతరాత్మవై దర్శనం చేసేటువంటి వాడివి, సాక్షివి, సమస్త ప్రవృత్తులను క్షణక్షణము కనిపెట్టి హృదయంలో ఉండేటువంటి స్వామివయ్యా. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? విఖనసార్ధిత, బ్రహ్మగారి దగ్గరకు వచ్చారు, ప్రార్థించారు. ఈ భూమికి కలిగినటువంటి భారాన్ని నువ్వు తొలగించాలయ్యా అని ప్రార్థన చేస్తే విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్, నువ్వు మాకు అదృష్టం కొద్దీ సఖిత్వాన్ని పొందావు. ఓ మిత్రమా, నువ్వెవడవో తెలుసునా? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మని నువ్వు ప్రార్థన చేస్తే విశ్వగుప్తయే ఉదేయివాన్, ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం ఆవిర్భవించినటువంటి స్వామివయ్యా. అందువల్ల ఏదో ఓ సామాన్యమైన యాదవకులంలో పుట్టినటువంటి వాడమని అనుకోవద్దు. అంతేకాదు, మీకు మాకుండే సంబంధం ఏమిటి? ఆ సంబంధము అసలు సంబంధం అవుతుంది, దాస్య సంబంధము. అదే అశుల్క దాసికాహ. లోకంలో ఏదో డబ్బు పుచ్చుకుంటారు, దాస్యం చేస్తారు. నెల రోజులు అయితే వాడు జీతం వాడు పుచ్చుకుంటుంటారు, ఇల్లు దుడవటాలు ఈ పనులు ఏమైనా చేస్తుంటారు. అంటే లోకంలో శుల్కమును పుచ్చుకుని దాస్యం చేయటం ఉంటుంది. కానీ మేము అశుల్క దాసికాహ. నీకు మాకు ఉండేటువంటి సంబంధం ఏమిటంటే, నీవు మాకు శేషీభూతమైనటువంటి శేషీభూతుడవు, అంటే మా యొక్క దాస్యాన్ని స్వీకరించి ఆనందించేటువంటి వాడు. మీకు దాసులమై సేవ చేయటమే పరమార్థంగా కలిగినటువంటి వాళ్ళం మేమయ్యా. ఇది మనకు ఉండేటువంటి అంతరంగ సంబంధం అని వాళ్ళు మనవి చేస్తారు. ఇలా చేసినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాడు అక్రూరుడు వస్తాడు. అక్రూరుడు వచ్చి, క్రూరా త్వం అక్రూర సమాక్షయాస్మన జాతం హి చక్షుర్ హరసేబతాజ్ఞవతు. ఎవరా నీకు అక్రూరుడని పేరు పెట్టాడు? ఎవరు పేరు పెట్టాడు? నేతి బీరకాయలాగాను. నేతి బీరకాయ అనుకుని అందులో నెయ్యి ఉంటుంది అనుకుంటే ఏమి ఉండదు, దానికి బీరకాయ వాసన కూడా ఉండదు. అటువంటిది నేతి బీరకాయలాగా అక్రూరా అని పేరు పెట్టాట. క్రూరత లేనివాడని అర్థం. కానీ అక్రూరా అని పేరు పెట్టుకుంటే నువ్వు అటువంటి వాడివే అనుకున్నాం, క్రూరత లేనివాడివి అనుకున్నాం. కానీ జాతం హి చక్షుర్ హరసే బత అజ్ఞవత్. క్రూరా త్వం అక్రూర సమాఖ్య నహ జాతం హి చక్షుర్ హరసే బత అజ్ఞవత్. ఇక్కడికి వచ్చి నువ్వు మధుర నగరానికి కృష్ణుని తీసుకుపోతావా? కృష్ణుని తీసుకుపోతే నువ్వేం చేస్తున్నట్టో నీకు తెలుసునా? ఈ నందవ్రజంలో ఉండేటువంటి గోపస్త్రీల యొక్క కన్నులను బలాత్కారంగా పెరిగి తీసుకుపోతున్నట్టు లెక్క. కళ్ళు పెరిగి తీసుకుపోతే సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. ఇది తీసేస్తే ఇది ఎందుకు పనికిరాదు? ఇందులో కూడా ఇవి రెండూ పోతే ఎందుకు మనం పనికిరాము? అందువల్ల లోకాన్ని దర్శించాలి కదా, సౌందర్యాన్ని దర్శించాలి కదా. మా యొక్క దర్శనం ఎవరు? కృష్ణుడే. కృష్ణుడనేటువంటి చూపులతోటి ఈ ప్రపంచాన్ని మేము చూస్తున్నాం. అటువంటి ఆ దృష్టిని నువ్వు బలాత్కారంగా పెరిగి తీసుకెళ్తున్నావే, నీకు అక్రూరాన్ని పేరు పెట్టినది ఎవడరా అని అంటూ, అసలు మాకు క్షణమైనా సరే ఆ స్వామి యొక్క సన్నిధిలోని ఒలుగు మంత్ర వీటి చేత నీతాస్మన క్షణమివ క్షణదాహ. రాత్రులన్నీ కూడా ఒక క్షణంలాగా, అంటే క్షణకాలంలాగా అని ఒక అర్థం. క్షణం అంటే ఉత్సవం, క్షణ మహా ఉత్సవేని, క్షణ శబ్దాన్ని ఉత్సవం అర్థం. మా జీవితం అంతా ఒక పండుగలాగా క్షణదాహమయ అస్మాభిర్నీతాహ. రాత్రులన్నీ కూడా ఆనందంగా స్వామితోటి రాసగోష్ఠుల్లో మేము గడిపామయ్యా. అటువంటి ఆ కృష్ణుడిని వదిలిపెట్టి గోప్య కథన్వచితరేమ తమో దురంతం. ఆయన గనక లేకపోతే ఈ దురంతమైనటువంటి అపారమైనటువంటి ఈ తమస్సుని, ఈ అంధకారాన్ని మేము ఎలా దాటగలమయ్యా అని వాడు అక్రూరు దగ్గర మొరబెట్టుకుంటారు. అహోభాగ్యం నందగోపవ్రజౌకసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏమి అదృష్టం అండి నందగోపంలో ఉండేటువంటి ఆ గోపకులు, గోపస్త్రీల యొక్క వైభవం అలా ఉంచండి. ఆ గోపకులు కూడా వాళ్ళు ఆ మగవాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారండి.
ఎంత పుణ్యం చేసుకోకపోతే పూర్ణం బ్రహ్మ సనాతనం, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపం, ఆ తత్వము ఆనంద ఘనమైనటువంటి రసఘనమైనటువంటి తత్వం ఇక్కడికి వచ్చి వారితో పాటు ఆ గోష్ఠంలో ఉండి పాలు పితుకుతూ ఆ పేడ ఎత్తుతూ గోసేవ చేస్తూ ఉంటుందా? ఎంత అదృష్టం అండి అంటారు. ఆసామహో చరణ రేణుజుషాం అహం శ్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యా దుశ్యజం స్వజనం ఆర్యపథం జహిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభి విమృగ్యాం. ఇది వీళ్ళ యొక్క యోగ్యత. ఆసామహో చరణ రేణుజుషాం అహం శ్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం. ఈ బృందావనంలో ఉండేటువంటి గుల్మములు, లతములు, చిన్న చిన్న బుషెస్ ఉన్నాయి, చిన్న చిన్న పొదరిళ్ళు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి నేను అయ్యుంటే బాగుండును కదా. ఒక చిన్న పొదరిల్లు కాకపోతేనే, ఆయన ఎవడో పాట కూడా రాస్తాడు, ఏదో కాకపోతిని రామపాద రాతినైనా కాకపోతిని రామపాదం సోకగా అన్నట్టుగా అనమాట. అలాగా ఈ బృందావనంలో ఉండేటువంటి ఒక చిన్న తరువుని, ఒక చిన్న లతా నికుంజాన్ని కాకపోతేనే అలా ఉంటే స్వామి యొక్క సేవలో నేను నా జీవితాన్ని సార్థకం చేసుకునేవాడిని కదా. అయితే ఏమిటంటే పొదరెళ్లలో తాను కూడా ఒకటి అయితే ఏమిటి, ఇక్కడ వాళ్ళు కూర్చున్నప్పుడు స్వామి యొక్క పాదములు అలా పెట్టుకుని వాళ్ళ వళ్ళులో పెట్టుకుంటే ఆ పాద రజస్సు దాని మీద పడుతుంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా సంచరిస్తున్నప్పుడు ఈ సంచరణ ధూళి, పాద ధూళి వాటి మీద పడుతుంది. ఆ ధూళిని శిరస్సు ఎందు ధరించేటువంటి మహాభాగ్యం మాకు అప్పేది. అయ్యో, అటువంటి యోగ్యత మాకు లేకపోయిందే. సరే, ఆ దుర్మార్గుడైనటువంటి కంసుడు ఆదేశించిన ప్రకారం ఈనాడైనా కనీసం స్వామిని దర్శించేటువంటి యోగ్యత మాకు కలుగుతుంది కదా అని అక్రూరుడు అనుకున్నట్టుగా ఉద్ధవుడు కూడా అనుకుంటాడు. ఉద్ధవుడు కూడా ఈ రకంగా భావన చేస్తాడు. ఇటువంటి వాడు వీడు. స్వామి వెళ్ళిపోయాడు, మథురా నగరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ద్వారకా నగరానికి కూడా వెళ్ళాడు. మధుర నీళ్ళు అయిపోయినాయి. జరాసంధుని యొక్క బాధ పడలేకపోయారు. అప్పటికి ఆయన బహుశా గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ ఆ కథలన్నీ దీన్ని బట్టి ఏమైనా వచ్చాయో మనకు తెలియదు. వాడు జరాసంధుడు 18 సార్లు దండయాత్ర చేశాడు. ఎన్నిసార్లు దండయాత్ర చేస్తుంటే ఈ మధుర చాలా పరిమితమైనది. ఇక్కడ కుకుర, అంధక, వృష్ణి, యాదవ ఏవో జాతులు, చాలా జాతులు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు ఇక్కడ ఉండి వారు ఎలా కాలక్షేపం చేయాలి? ఒక పక్క నుంచి శత్రువుల యొక్క బాధ, దీన్ని తట్టుకునేటువంటి మార్గం ఏమిటి అని అనుకున్నప్పుడు స్వతంత్రమైనటువంటి ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలి అని అనుకుని రైవతక ప్రాంతంలో ఆ చుట్టూ అద్భుతమైనటువంటి ద్వారకా నగరాన్ని స్వామి నిర్మాణం చేయించాడు. అక్కడ శత్రువు దుర్భేద్యంగా నిర్మాణం చేయించాడు. అక్కడ వీళ్ళంతా ఉంటున్నారు. ఉంటున్నప్పుడు అక్కడ నుంచి నెమ్మదిగా ఒక రోజున ఒక తీర్థానికి వీళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి అందరూ ఈ మహిషులు వెళ్ళారు, మిగతా వాళ్ళంతా వచ్చారు. ఈ తీర్థయాత్రలో ఒక అద్భుతమైనటువంటి కృత్యం ఏమిటంటే, తమకు బంధువులైనటువంటి వారు దూరంగా ఎక్కడెక్కడో హస్తినాపురంలో అక్కడక్కడ ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆ తీర్థంలో వాళ్ళు స్నానం చేస్తూ ఒకరికొకరు చక్కగా పరామర్శనం చేసుకుంటూ, మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, చాలా కాలం ఇది చూచి ఆవిడ ఎలా ఉందో, ఈవిడెలా, కుంతీదేవి గారు ఎలా ఉన్నదో, పాపం ధర్మరాజు గారు ఎలా ఉన్నారో అని ఒకరినొకరు పరామర్శించుకుంటున్నారు. అంతేకాదు కృష్ణుని యొక్క మహిషులు వాళ్ళంతా కూడా వాళ్ళ పత్నులు, వాడు సెంట్రల్ పాయింట్, అందరికీ కూడా ఆకర్షకంగా ఉన్నారు వారు. ఎందుకంటే కృష్ణుడు మా వల్లభుడు, కృష్ణుడిని మేము మా కొంగును కట్టుకున్నామనేటువంటి ఒక అభిమానం కలిగినటువంటి వారు. వారంతా అందంగా అక్కడ తిరుగుతుంటే వాళ్ళని చూద్దామని ఎగబడి అందరూ వచ్చారట. సరే, వీళ్ళంతా కూర్చున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే నెమ్మదిగా గోపస్త్రీలు నందగోకుల నుంచి అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి దూరంగా ఉండి ఇలా దర్శనం సేవించుకుంటూ, ఎందుకంటే వెనకటి కృష్ణుడు కాదు, వెనకటి కృష్ణుడైతే ఆయన దగ్గరగా స్పృశించి అలా భాషించవచ్చును. కానీ ఇవాళ పెద్ద ప్రోటోకాలు, ఈయన మహారాజుగా ఉన్నాడు, ద్వారకా నిర్మాణం చేశాడు, ఒక రాజ టీవీ అంటే కిరీటము లేని మహారాజుగా ఉన్నాడు, అనభిషిక్తుడైన ఒక చక్రవర్తిలా ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? బాల్య స్నేహితుడిగా ఉన్నవాడు రేపొద్దున ఏ ప్రైమ్ మినిస్టర్ గారో ప్రెసిడెంట్ గారో అయితే వాడు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. దాన్ని మనకు ప్రోటోకాల్ పాటించవలసి ఉంటుంది. మరి అలా భయపడుతూ ప్రక్కన నిలబడి ఉంటే, రండమ్మా అని నెమ్మదిగా నవ్వుతూ దరహాసంతో స్వామి ప్రక్కకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు అంటారు చాలా అద్భుత, గోప్యశ్చ కృష్ణముపలభ్య చిరాత్ అభీష్టం యత్ ప్రేక్షణే దృశిషు పట్పకృతం శపంతి. వాళ్ళు అనుకున్నారట, ఇంతకాలానికి శ్రీకృష్ణుని మళ్ళీ చూచేటువంటి మహాభాగ్యం ఈ తీర్థంలో కలిగిందే. ఈ బ్రహ్మ కొన్ని మంచి పనులు చేస్తూ కొన్ని పనికిమాలిన పనులు చేస్తాడు. ఈ రెప్పపాటు అనేది ఒకటి కలిగించాడు. ఈ రెప్పలు తీసిపారేస్తే హాయిగా అనవచ్ఛిన్నంగా ఏ రకమైనటువంటి ప్రతిబంధం నిర్నిబంధంగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించవచ్చునే. ఈ రెప్పలు ఒకటి పెట్టాడు. చీచి, ఈ పనికిమాలిన రెప్పలు ఒకటి అని పాపం రెప్పలు తిట్టుకుంటున్నారట. తిట్టుకుంటూ దృగ్భి హృదీకృతం,
చూస్తున్నది చూపులతో, కానీ హృదయమందు ఉంచినట్టుగా, హృదయము చేత గ్రహించినట్టుగా స్వామిని స్వీకరించారట. చూపులు పనిచేస్తున్నాయి, కానీ చూపులుగా పనిచేయటంలా చూపులు హృదయములుగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క చూపు ఒక్కొక్క మనస్సుగా, మనఃప్రవృత్తిగా ఏర్పడిందిట. ఇది కేవలం భగవంతుడికే ఉంటుంది.